125 దేశాలు చుట్టేసిన వైజాగ్ యూట్యూబర్. అతడి నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. వారిలో కొందరు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయితే మరికొంతమంది పేదలకు సాయం చేస్తూ క్రేజ్ సంపాదించారు. వీరందరితో పోల్చితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే కుర్రాడు చాలా చాలా స్పెషల్. వైజాగ్కు చెందిన ఈ యువకుడు యూట్యూబర్గా మారి ప్రపంచాన్ని ఇట్టే చుట్టేసి వస్తున్నాడు. యూట్యూబ్ నుంచి కళ్ళు చెదిరే ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, అతడి కథేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఎవరు ఈ అన్వేష్? ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్. మొదటి నుంచి విదేశాల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. 2019లో నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రపంచం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటి వరకు ఏకంగా 85 దేశాలు తిరిగాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. తాను చూడటమే కాదు, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్కు 1.39 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తారంటే ఆశ్చర్యం కలగనక మానదు. కిలిమంజారో పర్వతారోహణంతో పాపులర్ అన్వేష్గా బాగా పాపులర్ కావడంలో కిలిమంజారో పర్వతారోహణ వీడియో కీలక పాత్ర పోషించింది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వతాన్ని ఆయన విజయవంతంగా అధిరోహించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని 5642 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకున్నారు. ఆ తర్వాత భారతీయ జెండాను ఎగురవేసి జై జవాన్ జై కిసాన్, వందే మాతరంతో పాటు జనగణమన గీతాలను ఆలపించాడు. ఈ వీడియో నెట్టింట్లో బాగా పాపులర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు పెరిగారు. అప్పటి నుంచి ప్రపంచ యాత్రను మరింత స్పీడప్ చేశాడు. భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోనూ పర్యటించారు. నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, ఐరోపా దేశాల్లో తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో అతడు పర్యటించాడు. తన యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి ఆయా దేశాల్లోని విశేషాలను చూపించాడు. యూట్యూబ్ నుంచి భారీగా సంపాదన. ప్రపంచ పర్యటనల ద్వారా ఆయా దేశాల్లోని వింతలు, విశేషాలు తెలుసుకోవడంతో పాటు అన్వేష్ ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టి భారీగా ఆదాయాన్ని పొందుకున్నాడు. ప్రస్తుతం నెలకు సుమారు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పాపులర్ టీవీ ఛానళ్లు కూడా ఇంత మొత్తం సంపాదించలేవు. కానీ అన్వేష్ ఎంజాయ్ చేస్తూ ఈజీగా సంపాదిస్తున్నాడు. తెలుగులోని పలువురు యూట్యూబర్లతో పోల్చితే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నా ఆదాయంలో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. తాజాగా చైనాలో పర్యటించిన ఆయన అక్కడ విశేషాలను ప్రజల ముందు ఉంచాడు. ఈ వీడియోలకు ఊహించని రేంజ్లో వ్యూస్ రావడంతో భారీగా ఆదాయం లభించింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడి నెల ఆదాయం రూపాయలు 60 లక్షలకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.